హల్లెలూయా. మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారా అందరూ? 2024 సంవత్సరం మరి డిసెంబర్ మాసంలో చివరి దినాలకు మనం వచ్చాము. మరి సంవత్సరం అంతా కూడా దేవుడు ఎంతో చక్కగా మనల్ని కాపాడాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, సజీవులుగా మనల్ని నిలబెట్టి నడిపిస్తూ ఉన్న దేవుడు. ఈ సంవత్సరం మాత్రమే కాదు కానీ రాబో సంవత్సరంలో కూడా ఆయన మనకు తోడై ఉండి నడిపించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడతా ఉంది. కీర్తన గ్రంథము 48:14 మనం చూస్తే, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ సంవత్సర కాలం నడిపించిన దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా చేయి విడిచే దేవుడు కాదు. ఆయన సదాకాలము మనకు తోడై ఉండి మనలను నడిపించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఈ సంవత్సరంలో అనేక సార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదుర్కొని ఉండొచ్చు, బాధాకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొని ఉండొచ్చు, చాలా కష్టాలతోనూ నష్టాలతోనూ మనము ప్రయాణం కొనసాగించుండొచ్చు. కానీ మన దేవుడు దయగలిగిన దేవుడిగా, జాలి కలిగిన దేవుడిగా, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడిగా, ఆయన అంత మాత్రం కూడా విడిచిపెట్టకుండా సంవత్సరం అంతటిలో కూడా మనల్ని చేయి పట్టి నడిపించిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఈ యొక్క పరిస్థితిని అనుభవించిన వారైతే, అవును నా దేవుడు నన్ను నడిపించాడు అని గుండె మీద చేసుకుని చెప్పగలరు సంతోషముతో, ఆనందముతో. మన దేవుడు సదాకాలము మనలను నడిపించువాడిగా ఉంటా ఉన్నాడు. మరి లూకా సువార్త 1:79 మనం చూస్తే, ఆయన ఎలాగ మనల్ని నడిపించాడు, ఎలాగ మనల్ని నడిపిస్తూ ఉన్నాడని మనం చూస్తే, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ఇక్కడ మనం చూస్తే సమాధాన మార్గముల గుండా దేవుడు మనల్ని నడిపించాడు. వ్యక్తిగతంగా మన యొక్క జీవితాల్లో మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే అనేక రకాలైన అసమాధానకరమైన పరిస్థితుల గుండా మనం వచ్చాం. అనేక రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా మనం వచ్చాం. అయితే అన్నిటిలో కూడా దేవుడు ఎంత చక్కటి సమాధానాన్ని ఇచ్చాడు కదా. ఎంతగా సమాధానపరిచి మనుషులను, మనసులను, హృదయాలను సమాధానపరిచి సమాధాన మార్గములో నడిపించిన దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని నడిపించడం ఎలా నడిపిస్తాడు? ఓకే, 24 సంవత్సరం అంతా చక్కగా నడిపించాడు. మరి ముందున్న సంవత్సరాలలో ఏ విధంగా దేవుడు నడిపించబోతా ఉన్నాడు అన్నది మనం 2 మాటలు మనం చూస్తే, ఎలా నడిపిస్తాడు దేవుడు అంటే చాలా చక్కగా దావీదు గారు రాస్తారు. 139వ కీర్తన 10వ వచనంలో చూస్తాడు, అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనెను. చూడండి, ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య, అపాయకరమైన పరిస్థితుల మధ్య దావీదు నడుస్తూ పరిగెత్తుతూ ఉంటా ఉన్నప్పుడు దేవుడు ఎలాగా ఆయన చేయి పట్టి నడిపించాడో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఎలాగ నడిపిస్తాడో చెబుతూ ఉన్నాడు దావీదు గారు. అయ్యా, నీవు నా చేయి పట్టి నడిపిస్తావు, నా చేయి పట్టి నువ్వు నడిపించే దేవుడుగా ఉంటా ఉన్నావు, నీకు వందనాలు అన్నట్లుగా దావీదు గారు చక్కగా చెబుతా ఉన్నారు. అవునండి, దేవుడు మన చేయి పట్టి నడిపించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఆయన అంత మాత్రం కూడా మనల్ని విడిచిపెట్టడు. అనేక పరిస్థితులు మనకి ఎదురైనప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా దేవుడు విడిచిపెట్టకుండా, దేవుడు మనల్ని తిరస్కరించకుండా, లేకపోతే దేవుడు మనల్ని వదిలివేయకుండా ఆయన మన చేయి పట్టి నడిపించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఇంకొక మాట మనం చూస్తే, ఆసాపు గారు రాసిన కీర్తన 73:24 చూస్తే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. అవును, దేవుని ప్రజలుగా ఉంటున్న మనము
దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము దిక్కుతోచని స్థితిలో మనం ఉంటే దేవుడు మనకు ఆలోచన ఇచ్చే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఒక్కసారి మనం ఇజ్రాయేలీల యొక్క పరిస్థితి మనం చూద్దాం, ఆలోచన చేద్దాం. ఐగుప్తు దేశంలో నుండి మోషే నాయకత్వం ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను విడిపించి నడిపిస్తూ ఉన్నప్పుడు ఎంతో చక్కగా సంతోషంగా పాటలు పాడుతూ వాళ్ళు వస్తున్న పరిస్థితుల్లో మరలా ఫరో యొక్క సైనికుల గుర్రాల రథాల యొక్క శబ్దాలను వాళ్ళు విన్నారు, భయాందోళనలో ఉన్నారు. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం వెంటాడుతూ ఉంది. ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రజలు అలాగే ఉన్నప్పుడు దేవుని వేడుకున్నాడు మోషే, అయ్యా ప్రభువా ఏం చేయాలి, నేను ఇప్పుడు ఏం చేయాలన్నప్పుడు దేవుడు అన్నాడు, మోషే నీ చేయి సముద్రం వైపు చాపు, నీ చేతిలో ఉన్న కర్రని సముద్రం వైపు ఎత్తి చూపు అని ఆలోచన ఇచ్చాడు. ఆలోచన ఇచ్చిన వెంటనే మోషే చేశాడు. ఎవ్వరూ కూడా కనీ విని ఎరగని రీతిలో ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలి ఆరిన నేల మీద తన ప్రజలను నడిపించిన దేవుడు. ఆయన దిక్కుతోచని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు సైతము ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు. ఆయన అంత మాత్రం కూడా మనల్ని వదిలివేసే దేవుడు కాదు. ఆయన ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా సరే ఆయన ఆలోచన చెప్పి నడిపించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఇంకొక మాట నేను చెప్పి ముగించాలనుకుంటా ఉన్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో రాయబడతా ఉంది, గొర్రెల కాపరి వలె తన గొర్రెలను ఆయన రొమ్మునకు ఆంచుకొని చాలా జాగ్రత్తగా నడిపించే దేవుడు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చాలా ఇష్టమైన మాట, పాలిచ్చు వాటిని మెల్లగా నడిపించే దేవుడు. అంటే మెల్లగా నడిపించి మన కాపరి అయిన దేవాతి దేవుడు ఎంత జాగ్రత్త మన మీద వహిస్తా ఉన్నాడు, ఎంత కన్సర్న్ తీసుకుంటా ఉన్నాడో మన మీద మనం ఆలోచన చేయాలి. దేవుడు మనలను తన రొమ్మున ఆనుచుకొని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ నడవలేని పరిస్థితుల్లో ఉన్నావా, అయ్యా ప్రభు నేను నడవలేకపోతున్నాను నాయన, ఇదిగో నా పరిస్థితి సరిగా లేదనుకుంటే నిన్ను ఎత్తుకొని నడిపించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఈ సంవత్సరం ఎలాగైతే దేవుడు మనల్ని నడిపించాడో, రాబో సంవత్సరాలలో రాబో దినాలలో దేవుడు ఎంతగానో నిన్ను నన్ను ప్రేమించిన వాడిగా, అన్ని పరిస్థితుల్లో మనకు తోడుండి మనల్ని నడిపించేవాడిగా ఉంటా ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 16:13లో మనం చూస్తే, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోకి నడిపించును. ఎక్కడికి నడిపిస్తాడు? ఇంతటికి మనలను సర్వ సత్యములోనికి నడిపించే దేవుడిగా ఉంటాం. అసత్యమైన మార్గాలలో నుంచి మనల్ని తప్పించి సర్వ సత్యములోనికి దేవుడు మనల్ని నడిపించి నిన్ను నన్ను ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తులుగా, ఎంతో ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా, ఎంతో దీవెనకరమైన వ్యక్తులుగా, ఎంతో ఉన్నతమైన ఉత్తమమైన వ్యక్తులుగా చేయాలనేది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆయన నడిపింపు నీకు కావాలి అనుకుంటే, ప్రభువా ఈ సంవత్సరం అంతా నడిపించావు, నీకు వందనాలయ్యా, రాబోతున్న 2025 సంవత్సరంలో కూడా నీ నడిపింపు నాకు దయచేయి. నా చేయి పట్టుకొని నన్ను నడిపించు ప్రభువా, అయ్యా నా చేయి పట్టుకొని నన్ను నడిపించు, నీ ఆలోచన చేత నన్ను నడిపించు, ఇదిగో ప్రభువా నన్ను ఎత్తుకొని నడిపించు అని నువ్వు వేడుకుంటే చాలు. మన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు ఎంతో చక్కగా మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి నీ చెయ్యి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఉన్నట్లయితే ఆయనకి నీ చెయ్యి ఇవ్వు, నీ యొక్క హృదయాన్ని ఇవ్వు, నీ జీవితాన్ని ఇవ్వు. ప్రభువా నేను కాదు నాయనా, నువ్వే నన్ను నడిపించిన ఒక మాట చెప్పు. ఆయన నిన్ను సర్వ సత్యములోకి నడిపించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. దేవుడి మాటలను దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. 2024 సంవత్సరం అంతా కూడా మాకెంతగానో తోడైన దేవుడివి, అనేక పరిస్థితులు గుండా మమ్మల్ని నడిపించిన దేవుడివి, నీకు వందనాలు చెల్లిస్తాను. ఇదిగో ప్రభువా, రాబోతున్న నూతన సంవత్సరము 2025 సంవత్సరాన్ని బట్టి కూడా మీ పాదాల దగ్గరకు వస్తా ఉన్నాం. అయ్యా
యుగ సమాప్తి వరకు మాకు తోడై ఉండే దేవుడివి, మమ్మల్ని నడిపించే దేవుడు అని మీ మాట సెలవిస్తా ఉంది. మరి దేవా, అదే రీతిగా మాతో ఎల్లప్పుడూ ఉంటూ మమ్మల్ని నడిపించండి. మా చేయి పట్టుకొని నడిపించండి. మీ ఆలోచన ఇచ్చి నడిపించండి. చక్కగా, చిన్నగా, మెల్లగా మమ్మల్ని నడిపిస్తూ సర్వసత్యములోకి మమ్మల్ని నడిపించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.